ఫ్రెండ్స్ క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక రెండు ఇంపార్టెంట్ థింగ్స్ నాట్ పిక్సెల్ గురించి చెప్తారు. సో మీరు క్లియర్గా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం ఏంటంటే ఎవరికైతే ఈ నాట్ పిక్సెల్ ఎప్పుడో చాలామంది యాక్టివ్గా అయితే ఉన్నారు. సో ఎవరికైతే 1 lakh పిక్సెల్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తాను. నేను వాళ్ళ డిస్కార్డ్లో కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో కానీ చాలా వరకు అయితే అడిగాను. బట్ అన్నిట్లో వాళ్ళు రిప్లై ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా 1 lakh పిక్సెల్స్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారని చెప్పి. సో ఇది చాలామందికి ఉండవు కదా, ఏంటి మనకు దీనికి సొల్యూషన్ ఏంటని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. నేను ఇదే క్వశ్చన్ వాళ్ళు అడిగినప్పుడు చాలామందికి ఉండవు కదా, నార్మల్ యూజర్స్కి ఒక 70,000-80,000 అలానే ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏందని అడిగితే, సో 1 లక్ష కంటే ఎన్ని తక్కువ ఉన్న బర్న్ అయితే అయిపోతాయి, అంటే 1 పాయింట్ కూడా 0 అయితే అయిపోతాయి. బట్ మీరు ఇంకా మనకి టైం ఉంది, డిసెంబర్ మధ్యలో వరకు టైం ఉంది, ఖచ్చితంగా 1 lakh అనేది ఈజీగా చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎందుకు ఈ రూల్ తెచ్చారంటే, సో ఎంతోమంది యూజర్స్ అయితే ఉన్నారు, అందరికీ ఇచ్చేదానికంటే ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉంటారో సో వాళ్ళకి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని చెప్పి. సో అది మాత్రం గైస్ నేను మీకు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను మీతో పాటు యాక్టివ్గా ఆ రోజే ఇదైతే స్టార్ట్ చేశాను ప్యారల్గా ఒక అకౌంట్. దీన్ని నేను నార్మల్గా డైలీ కొద్దిగా యాక్టివ్గా అయితే ఉన్నాను. ఒక 3-4 అవర్స్కి 6 అవర్స్కి జస్ట్ అలా అప్పుడప్పుడు యాక్టివ్గా ఉండి మిగతా చేస్తాను. ఈజీగా 1 lakh అయితే చేసేసాను గైస్. ఇందులో నేను జస్ట్ ఇన్వైట్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఇది ఒక టెస్టింగ్ పర్పస్కి ఒక ఇన్వైట్ మాత్రమే ఇందులో చేసి ఒక 4 ఇన్వైట్ మాత్రమే చేశాను. సో అంతకుమించి ఏం లేదు. అలాగే ఇక్కడ నేను కొనింది ఏంటంటే, ఇక్కడ డైలీ జస్ట్ ఇవి మాత్రమే పర్చేస్ చేశాను. నేను డైలీ 0.1 టాన్ పెట్టి ఇవి మాత్రం కంప్లీట్ చేశాను. దీనివల్ల నాకు వచ్చేది ఒక 5,000 నుంచి ఒక 10,000 ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి, అంతమించి. అంటే సో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి ఈజీగా 80,000 నుంచి 90,000 పాయింట్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళైతే మీరు ఏ దిగులు పడాల్సిన అవసరం లేదు, కొద్దిగా టైం అయితే ఉంది, ఈజీగా మీరు అచీవ్ అనేది చేసేవచ్చు అప్పటికి. సో దీనివల్ల ఏమవుతుందంటే సప్లై అనేది చాలా తగ్గిపోతుంది. సో ప్రైస్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది, వచ్చిన వాళ్ళకి మంచి అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఈజీగా ఉంది. సో దీనికి మీరు ఏ విధంగా ప్యానిక్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. సో నాకు నిన్న చాలామంది మెసేజ్లు చేశారు, 70,000 80,000 ఉన్నాయని చాలామంది నాకు ఫోటోస్ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టారు. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొంతమంది 50,000 60,000 మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో మీకు ఏంటంటే ఖచ్చితంగా ఒక ఆప్షన్ అయితే ఉంది, మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి కాయిన్స్ అని చెప్పి. వీళ్ళు రీసెంట్గా అసలు మీ మెయిన్ కారణం ఏంటంటే తగ్గించడానికి ఇదే అని చెప్పుకోవచ్చు. ఒక టెలిగ్రామ్ బ్యాటిల్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ చాలా పెద్ద టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్ గురించి ఒక్కసారి నేను చెప్తాను. దీన్ని నేను చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. ఈ బిగ్ టోర్నమెంట్, వీళ్ళు ఈ టోర్నమెంట్ ప్లాన్ చేసి ఇంచుమించుగా 50 బిలియన్ పిక్సెల్ని అయితే టోర్నమెంట్కి ఇవ్వబోతున్నారు. ఇది చాలా హ్యూజ్ రివార్డ్స్ అని చెప్పుకోవచ్చు. మనం కానీ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా యాక్టివ్ యూజర్స్కి మంచి అమౌంటే వస్తుంది. మీకు 1 లక్ష కాదు, ఈజీగా 2 లక్షల పిక్సెల్స్ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందులోనూ ఈ టోర్నమెంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు గోల్డెన్ పిక్సెల్ ఇవ్వబోతున్నారు గైస్. గోల్డెన్ పిక్సెల్, ఇంకొకసారినండి ఈ పదం, గోల్డెన్ పిక్సెల్ కానీ వస్తే మన లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్ అయితే మారిపోతుంది. ఎప్పుడూ చూడనంత అమౌంట్ అయితే వస్తుంది. వీళ్ళు బ్యాక్ ఎండ్ ప్రకారం ఏంటంటే 50 మిలియన్ టోకెన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఈ గోల్డెన్ పిక్సెల్ హోల్డర్స్కి. సో ఈ గోల్డెన్ పిక్సెల్ మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతిదీ పెద్ద కష్టమేం కాదు. ఇప్పటికే చాలామంది యాక్టివ్ యూజర్స్ మన ఛానల్లో అయితే ఉన్నారు, వాళ్ళు ఈజీగా గోల్డెన్ పిక్సెల్ వచ్చే ఛాన్స్ కూడా నేను చెప్తాను. బట్ కొద్దిగా కష్టపడాలి అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ ఇందులో పార్టిసిపేట్ చేసిన గోల్డెన్ పిక్సెల్ రాకపోతే ఏంది? సో మనం పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి ఏంటంటే కొన్ని టోకెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే టాప్ యూజర్లకి ఇంకా కొన్ని టోకెన్స్ వస్తూ ఉంటాయి. అలాగే గోల్డెన్ పిక్సెల్ కానీ వస్తే మీ లైఫే మారిపోతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఎవరికి తక్కువ ఉన్నాయో వాళ్ళు మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో మొదటగా గోల్డెన్ పిక్సెల్ రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది గైస్, మీకు ఇక్కడ గోల్డెన్ పిక్సెల్ అని ఇంకా వీళ్ళు బ్యాటిల్ అనేది స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అయితే ఉంటుంది, ఏ విధంగా మనం రౌండ్స్లో క్వాలిఫై చేయాలి అని చెప్పి. సో ఇక్కడ గోల్డెన్ పిక్సెల్ ఉంది, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఏ టెంప్లెట్ విన్ అవుతుందో ఆ టెంప్లెట్కి ఎక్కువ గోల్డెన్ పిక్సెల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఆ యూజర్స్కి. సో ఇక్కడ మీ రిజల్ట్స్ అని పక్కన మై రిజల్ట్స్ అని ఉంటుంది. సో మై రిజల్ట్స్ మీద మీరు ప్రెస్ చేయగానే మీ రిజల్ట్స్ అనేది మీకు క్లియర్గా ప్రతి బ్యాటిల్ అంటే ప్రతి రౌండ్కి ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి ఈ రూల్స్ నేను చూపిస్తాను, ఈ రూల్స్ చదివి మీకు నేను ఎగ్జాక్ట్గా చెప్తాను. ఇక్కడ మొత్తం వచ్చి 1,024 టెంప్లెట్స్ అయితే పాల్గొనబోతున్నాయి. నేను కూడా ఒక టెంప్లెట్ మన కమ్యూనిటీ కోసం ఒక టెంప్లెట్ అయితే నేను క్రియేట్ చేశాను. ఒకసారి నేను ఆ టెంప్లెట్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ టెంప్లెట్ లింక్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చున్నాను. సో ఖచ్చితంగా ఈ టెంప్లెట్ యాక్టివేట్ చేసి మీకోసం నేను కష్టపడి క్రియేట్ చేసిన 20 నుంచి 30 సార్లు వాళ్ళు రిజెక్ట్ అయితే చేశారు. సో అంటే రకరకాల రంగులు పూసి ఇలా పూసి నేను మెయిన్ ప్రియారిటీ ఏంటంటే వైట్ కలర్కి ఇచ్చాను. సో వైట్ కలర్ ఉన్నప్పుడు మిగతా కలర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసి
వాటి మీద పెయింట్ చేసేయచ్చు. అందువల్ల దానికోసం ఇచ్చాను. మొత్తం వైటే చేద్దాం అనుకున్నా, బట్ వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఎనీవే ఫైనల్గా దీన్ని అప్రూవ్ అయితే చేశారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన కమ్యూనిటీ మెంబర్స్కి రావాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొకటి, మీరు వన్స్ ఆ పిక్ అంటే ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ పిక్డ్ అని ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు అక్కడ కనబడకపోవచ్చు మీ టోర్నమెంట్లో. వీళ్ళు వన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా మీకు కనిపిస్తుంది, ప్రస్తుతానికి కనబడకపోవచ్చు. బట్ ఆటోమేటిక్గా మీ టెంప్లెట్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మన టెంప్లెట్ అనేది యాడ్ అయిపోతుంది మీ దాంట్లో. ఇప్పుడు ఈ రూల్స్ చెప్తాం కదా, ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మొదటి రూల్ చెప్పాను కదా, 1024 టెంప్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నారు. అలాగే 10 రౌండ్స్ అయితే ఉండబోతున్నాయి. 10 రౌండ్ అంటే ప్రతిరోజు ఒక రౌండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా 10 రోజులు ఈ టోర్నమెంట్ రన్ అవుతుంది. ఇంకొక 5 రోజులు రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో 15 రోజులు మనకి టైం ఉంది. మీరు ఈజీగా పిక్సెల్స్ కూడా ఎర్న్ చేసుకుంటూ వెళ్ళొచ్చు పక్కన. సో ఇక్కడ 10 రౌండ్స్లో ఏమవుతుందంటే ప్రతి రౌండ్కి, సో ఇక్కడ నెక్స్ట్ చెప్పాడు, ప్రతి రౌండ్కి ఒక సగం అయితే ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ ఒక 1000 టెంప్లెట్స్ ఉంటే ఒక రౌండ్ పూర్తిగానే 500 పక్క వెళ్ళిపోతాయి. ఇంకొక రౌండ్కి దాంట్లో సగం 250 పక్క వెళ్ళిపోతాయి. ఇంకొక రౌండ్ ఇంకొక 250 125 పక్క వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోతూ చివరిలో కొన్ని మాత్రమే మిగులుతాయి. సో వాటికి ప్రైజ్ అంటే వెళ్ళిపోయిన ప్రతిసారి ఏంటంటే పార్టిసిపేట్ చేసినందుకు కొన్ని పిక్సెల్స్ అయితే ఇస్తారు. ఒకవేళ గెలిస్తే అంటే 500 కానీ సగంలో 500లో మనం కానీ ఉంటే మన వాళ్ళు ఎవరైతే టాప్ అంటే యాక్టివిటీలో టాప్లో ఉన్నారో యూజర్స్ వాళ్ళకి ఎక్కువ పిక్సెల్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే చివరిలో వెళ్ళాక వాళ్ళకి బెస్ట్ వస్తుందని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అందులో గైస్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటే యాక్టివ్ యూజర్స్ గురించి చెప్తున్నాను, మీరు క్లియర్గా కరెక్ట్గా పెయింట్ అనేది చేయండి. అంటే ఒకరోజు తప్పు చేసి పోతే అంటే వాటికి ఫైన్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ పాయింట్స్ అనేది తగ్గుతాయి. బట్ యాక్టివ్ యూజర్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగా మీరు పెయింట్ అనేది చేయగలుగుతారు. సో ఇన్యాక్టివ్ యూజర్స్ గురించి చెప్తున్నాను. కొద్దిగా తప్పు అయితే కొద్దిగా ఫైన్ ఉంటే కొన్ని పిక్సెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా చూసి ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో ఆ కలర్ కాకుండా మిగతా కలర్లు వేసుకుంటూ పోవడం, మిగతా కలర్ మీద వేసేయడం. సో అలాగే పార్టిసిపేషన్ రివార్డ్స్ అని క్లియర్గా చెప్పారు వీళ్ళు. ఆల్ ప్లేయర్స్ అంటే ప్రతి ఒక్క ప్లేయరు మీకు కావాల్సిన టెంప్లెట్లు మీరు చేసుకోవచ్చు. అలాగే చేసుకున్న ప్రతిసారి మీరు విన్ అయిన ప్రతిసారి ఏంటంటే మన టెంప్లెట్ విన్ అయిన ప్రతిసారి మీకు కొన్ని పిక్సెల్స్ అయితే వస్తాయి. అలాగే టాప్ యూజర్స్కి ఇంకా కొన్ని ఎక్కువ పిక్సెల్స్ వస్తాయని క్లియర్గా చెప్పారు. ఒకవేళ మనం టెంప్లెట్ లాస్ అయినా మీరు యాక్టివ్గా అంటే మీరు యాక్టివ్గా లేకపోయినా రివార్డ్స్ అనేది రావని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. చివరిలో ఏంటంటే ఎట్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ ద బెస్ట్ పార్టిసిపెంట్స్ అంటే ఎవరైతే బాగా పార్టిసిపెంట్స్ ఉన్నారో, సో అలాగే విన్ అయితే మన పొరపాటున మన టెంప్లెట్ కానీ విన్ అయిందనుకో, సో ఆ టెంప్లెట్తో పాటు అందులో యాక్టివ్గా ఉన్న యూజర్స్ అందరికీ గోల్డెన్ పిక్సెల్ అయితే ఇస్తానని చెప్పారు. గైస్ చూసారుగా, గోల్డెన్ పిక్సెల్ వస్తే ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు అసలు ఎయిర్ డ్రాప్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ మంచి అమౌంట్ అయితే వస్తుంది. కొద్దిగా కష్టమే కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, మనకు ఆ ఓపిక అయితే ఉంది. అందుకే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. సో దీనివల్ల టెంప్లెట్ క్రియేట్ చేసిన నాకు కూడా ఒక గోల్డెన్ పిక్సెల్ అయితే వస్తుంది. బట్ ఇది మీ కష్టం, ఒకవేళ గెలిస్తే ఇది మీ కష్టం ద్వారానే వచ్చినట్టు నాకు. సో దాన్ని ఏం చేస్తానంటే ఖచ్చితంగా మన కమ్యూనిటీకే పనిచేస్తాను. ఎందుకంటే మీ కష్టం మీ దగ్గరే ఉంచాలి. ఒకవేళ మన టెంప్లెట్కి ఎక్స్ట్రా గోల్డెన్ పిక్స్ వచ్చినా అది మీకే నేను ఇచ్చేస్తాను. నేను క్లియర్గా ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఎన్ని పాయింట్స్ వచ్చినా దానికి అన్ని పాయింట్స్ మన కమ్యూనిటీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకే నేను పార్టిసిపేట్ ఇచ్చేస్తాను. సో అందువల్ల మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్. మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను. సో ఈ ఆప్షన్ని ఎటువంటి పరిస్థితులను వదులుకోవద్దు. ఇటువంటి ప్రాజెక్ట్స్ అంటే అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. చాలామంది అనుకుంటారు ఏంది నాకు చాలా తక్కువ పిక్సెల్స్ వచ్చాయి, నేను పార్టిసిపేట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ట్రై చేయండి, ఈ టోర్నమెంట్ ఒక్కటి ట్రై చేయండి. గెలిస్తే హ్యాపీ, గెలవకపోతే వదిలేయండి. అంతమించి కొన్ని పాయింట్స్ అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి. గెలిచినా గెలవకపోయినా కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. మీరు ఈజీగా 1 lakh కూడా అచీవ్ చేసుకో, 2 lakhs వరకు కూడా వెళ్ళిపోవచ్చు. మనకు టైం ఉంది కాబట్టి కొద్దిగా యాక్టివ్గా ఉండి లాస్ట్లో వీళ్ళు ఈ రూల్స్ పెట్టడం వల్ల మంచి అమౌంట్ వచ్చే ఏ డ్రాప్ కూడా మంచి అమౌంట్ వస్తుంది ఈ నాట్ పిక్సెల్లో. సో ఇది గైస్, మీకు ఏ డౌట్ ఉన్నా నేను మీకు క్లియర్గా నా పర్సనల్ టెలిగ్రామ్ చాట్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చాను. ఇంకా రౌండ్స్ అయితే బిగిన్ కాలేదు. వన్స్ ఈ రౌండ్స్ బిగిన్ కాగానే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క రౌండ్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన టెంప్లెట్ లింక్ కూడా నేను మా టెలిగ్రామ్ ఛానల్ నేను ఇక్కడ ఇచ్చినాను మీకు. సో ఖచ్చితంగా టెంప్లెట్ మాత్రం యాడ్ చేసి పెట్టుకోండి. మన టెంప్లెట్ వల్ల యూజ్ ఏంది అంటే చాలా తక్కువ మంది యాక్టివ్ యూజర్స్ అయితే ఉంటారు. సో యాక్టివ్ యూజర్స్ ఎవరైతే కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా ఎక్కువ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే టాప్ విన్నర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మన టెంప్లెట్ తరఫున. సో మిగతా వాటిలో అయితే చాలా ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు. బట్ ఎక్కువ యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మధ్య చాలా ఫైట్ అనేది ఉంటుంది. ఎనీవే మన టెంప్లెట్ ఒకవేళ ఎంత దూరం పోయినా ఓకే, ఓడిపోయినా పర్లేదు, గెలిచినా పర్లేదు. బట్ ఎర్న్ చేసుకునేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ అప్డేట్ వచ్చినా నేను నెక్స్ట్ అప్డేట్ పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.